Yes, we are live now. Good morning, sir. Good morning. నా వాయిస్ క్లియర్ గా ఉందా? Yes, sir. So shall we start? So yesterday we just introduced the syllabus and we know the definition of the heat and we uh, discussed activity 1. So let us see what we have discussed yesterday. Heat. What is heat? What is Heat is a form of Heat is a form of energy. Heat is a form of energy. It always transfers from hotter body to colder body. So definition yesterday నేర్చుకున్నాం. సో తర్వాత యూనిట్స్ చూద్దాం ఈరోజు. యూనిట్స్ హీట్ ఎనర్జీని దేంట్లో మెజర్ చేస్తారు? యూనిట్స్. In SI unit, heat energy is measured in joules. Symbol is capital J. In CGS unit, it is measured in calorie. Symbol is CAL. SI means standard international. The universal గా ఎక్కడికి వెళ్ళినా మనము SI యూనిట్ ఆఫ్ హీట్ ఏమంటే జౌల్ అని చెప్తారు. బట్ CGS యూనిట్ కంట్రీస్ మారితే CGS యూనిట్ చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూద్దాము క్యాలరీ అంటే ఏంటి. 1 calorie is equal to 4.186 joules. 1 calorie ఎంతకు సమానం అంటే 4.186. 4.186 ని 4.2 గా రాసుకోవచ్చా? 4.186 ని 4.2 గా రాసుకుంటే ఏమైనా ప్రాబ్లమా? రాసుకుంటే ఏమైనా ప్రాబ్లమా? No. సేమ్ ప్రాబ్లం లేదు. సో 4.186 నియర్లీ 4.2 కి ఈక్వల్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ మీకు మల్టిపుల్ చాయిస్ లో 4.186 లేకుండా 4.2 అనేది ఆప్షన్ లో కనిపించవచ్చు. ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్యాలరీ అంటే ఏంటి? క్యాలరీ ఒక క్యాలరీ 4.186 జౌల్స్ కి సమానం. ఇంతకీ క్యాలరీ అంటే ఏంటి? ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెంటీగ్రేడ్. 1 గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని ఏమంటామంటే క్యాలరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ వాటర్ ఉంది అనుకోండి. ఇక్కడ 1 గ్రామ్ వాటర్ ఉంది. దీని టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ అనుకోండి. 0 డిగ్రీ సెల్సియస్. ఆ 0 డిగ్రీ సెల్సియస్ 1 డిగ్రీగా మారాలి. 1 డిగ్రీగా మారాలంటే మారిపోతుందా ఊరికే? సో 1 డిగ్రీ అయిపోయింటే అయిపోతుందా? అయిపోతుంది కదా. సో హీట్ ఎనర్జీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి హీట్ ఎనర్జీ ఇవ్వాలంటే ఎంతో అంత హీట్ ఎనర్జీ ఇక్కడ అవసరం అవుతుంది కదా. 0 అనేది 1 డిగ్రీగా పెరగడానికి. సో ఆ హీట్ ఎనర్జీని ఏమంటామంటే 1 క్యాలరీ అంటాం. 1 గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ పెంచడానికి అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని క్యాలరీ అంటాం. సో ఇది నోట్ చేసుకున్నారా? రాసుకుందాం. నెక్స్ట్ నోట్ చేసుకోండి. Yes, sir. రైట్. నెక్స్ట్ క్యాలరీ రాసుకోండి. క్యాలరీ డెఫినిషన్ అర్థమైందా? Yes, sir. The amount of heat energy required to rise the temperature of 1 gram of water
by 1 degree C is called calorie. ఒక గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని ఏమంటామంటే క్యాలరీ అంటాం. దీన్ని నోట్ చేసుకోండి. సో తర్వాత యాక్టివిటీ నిన్న డిస్కస్ చేసాం, ఇంకా యాక్టివిటీ కంప్లీట్ కాలేదు. యాక్టివిటీ 1. సో ఎస్టర్డే ఏం చెప్పుకున్నామంటే హీట్ ఎనర్జీ మనకి ఎప్పుడు హాట్ అనిపిస్తుంది, ఎప్పుడు కోల్డ్ అనిపిస్తుంది అనేది చెప్పుకున్నాం. when heat energy lost by our body we feel cold, when heat energy gained by our body we feel hot, when more heat energy lost by our body we feel more cool, when more heat energy gained by our body we feel more hot. సో మన బాడీ నుంచి హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతే మనకి కోల్డ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అదే విధంగా ఆ హీట్ ఎనర్జీ బాడీ లోపలికి ఎంటర్ అయితే హాట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సో చూద్దాం ఎవరైనా వచ్చినారేమో. టేక్ 2 equal sizes take 2 equal size pieces. One is made of wood and another one is made of metal. ఇక్కడ మెటల్ ఏం తీసుకున్నాం, ఐరన్ తీసుకున్నాం. తర్వాత ఏం చేసాం, ఈ 2 పీసెస్ ని ఫ్రిడ్జ్ లో లేదా ఐస్ బ్యాగ్స్ లో హాఫ్ అన్ అవర్ వరకు పెట్టాను. ప్లేస్డ్ ది వుడ్ అండ్ మెటల్ పీస్ ఇంటూ ది ఫ్రిడ్జ్ or ice box for half an hour. నోట్ చేసుకుంటున్నారా? Yes, sir. ఇప్పుడు చూడండి, 2 ఈక్వల్ సైజెస్ ఉంటే ఐరన్ పీస్ ఒకటి, వుడ్ పీస్ ఒకటి తీసుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాము. సో మీకు తెలుసు ఫ్రిడ్జ్ లో పెడితే హీట్ ఎనర్జీ ఏమవుతుంది, ఆ బాడీ లాస్ చేసుకుంటుంది అండ్ కోల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ టేక్ అవుట్ ఫ్రమ్ ది ఫ్రిడ్జ్ ఆర్ ఐస్ బాక్స్ దట్స్ separately wood and iron piece. తర్వాత ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ నుంచి లేదా ఐస్ బాక్స్ నుంచి బయటికి తీసి సెపరేట్ గా టచ్ చేసి చూడాలి. టచ్ చేసి చూస్తే ఏమనిపిస్తుంది, కోల్డ్ అనిపిస్తుంది, అంటే చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్ డు యు ఫీల్? వాట్ డు యు ఫీల్? మీకు ఏం ఫీలింగ్ కలుగుతుంది? we feel cold. సో మీకు కోల్డ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత క్వశ్చన్ ఏమంటే ఏది ఎక్కువగా కూల్ గా ఉంది, విచ్ వన్ ఈస్ మోర్ కోల్డ్? సో మీరు చెప్తారు ఐరన్ పీస్ ఈస్ మోర్ కోల్డ్. ఇది రాసుకున్నారా? ఇది విచ్ వన్ ఈస్, నెక్స్ట్ క్వశ్చన్, which one is more cold? ఏం చెప్తారు మీరు ఆన్సర్? ఐరన్ పీస్, దట్ ఈస్ మెటల్ పీస్ is more cold. Which one is more cold? ఏది ఎక్కువ కోల్డ్ గా ఉంటుంది? ఐరన్ పీస్ is more cold than wooden piece. సో చూడండి, ఐరన్ పీస్ అనేది వుడెన్ పీస్ కన్నా ఎక్కువ కోల్డ్ గా ఉంటుంది. సో 2 పీసెస్ ని ఏం చేసాం, ఈక్వల్ టైం ఇంటర్వల్ వరకు హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాను. అయినప్పటికీ మెటల్ పీస్ ని టచ్ చేస్తే
మోర్ కోల్డ్ గా ఉంది. సో ఐరన్ పీస్ మోర్ కోల్డ్ ఎందుకు ఉంది? సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు రాసుకుందాం. తర్వాత క్వశ్చన్, why iron piece is more cold? సో దీంట్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, ఎందుకు ఐరన్ పీస్ మోర్ కోల్డ్ గా ఉంది అనేది. సో ఎస్టర్డే చెప్పుకున్నాం, హీట్ ఎనర్జీ మన బాడీలో నుంచి బయటికి వెళ్తే మనకి ఏం ఫీలింగ్ కలుగుతుంది? కోల్డ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ రెండు కోల్డ్ గా ఉన్నాయి, వుడెన్ పీస్ కోల్డ్ గా ఉంది, ఐరన్ పీస్ కోల్డ్ గా ఉంది. బట్ ఐరన్ పీస్ వుడెన్ పీస్ కన్నా ఎక్కువ కోల్డ్ గా ఉంది. అంటే అర్థమేమి? మన బాడీ నుంచి హీట్ ఎనర్జీ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది వుడెన్ పీస్ కన్నా ఐరన్ పీస్ లో. సో దట్స్ వై ఐరన్ పీస్ ఇస్ మోర్ కోల్డ్ అండ్ వుడెన్ పీస్ ఇస్ లెస్ కోల్డ్. అదొక రీజన్ గా చెప్పుకోవచ్చు. బికాస్ more heat energy is transferred from our body to the metal piece, that is iron. ఇది ఒక రీజన్ కావచ్చు. రెండో రీజన్ ఏమంటే, ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ ఐరన్ ఈస్ మోర్ దాన్ ది వుడెన్ పీస్. ఇంకొక రీజన్ ఏమంటే, ఐరన్ పీస్ ఎందుకు కోల్డ్ గా అంటే, ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది వుడెన్ పీస్ కన్నా. సో ఇవి ఈ క్వశ్చన్ కి ఆన్సర్, ఎందుకు ఐరన్ పీస్ మోర్ కోల్డ్ గా ఉంటుందని. సో దీన్ని మనం ఏం చెప్తామంటే, ద డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఏమంటామంటే టెంపరేచర్ అంటాం. సో ఆ బాడీ ఎంత కోల్డ్ గా ఉంది, ఎంత హాట్ గా ఉండేది అనేది టెంపరేచర్ అనేది తెలియజేస్తుంది. సో ఇది రాసుకోండి, అర్థమవుతుందా? సో ఎస్టర్డే డిస్కస్ చేసిన యాక్టివిటీ ఇది, అర్థమైందా? యాక్టివిటీ 1 అర్థమైందా? ఎందుకు వుడెన్ పీస్ కన్నా ఐరన్ పీస్ కోల్డ్ గా ఉందనేది. రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మోర్ హీట్ ఎనర్జీ ఫ్లో ఫ్రమ్ అవర్ బాడీ టు ది ఐరన్ పీస్ దాన్ వుడెన్ పీస్, అదొక రీజన్. రెండో రీజన్ ఏమంటే, ద ఐరన్ పీస్ ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ ఐరన్ ఈస్ మోర్ దాన్ ది డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ వుడెన్ పీస్. రాసుకున్నారా ఇది? The degree of hardness or coldness is called temperature. The degree of hardness or coldness is called temperature. ఒక బాడీ ఎంత కోల్డ్ గా ఉంది, ఎంత హాట్ గా ఉందనేది టెంపరేచర్ అనేది మనకి తెలియజేస్తుంది. యూనిట్స్, టెంపరేచర్ ని ఏ యూనిట్స్ లో మెజర్ చేస్తాం? యూనిట్స్. 9th క్లాస్ లో మీకు లాస్ట్ చాప్టర్ ఉంది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో అక్కడ మీరు యూనిట్స్ ఎలా రాయాలి, సింబల్స్ ఎలా రాయాలి అవన్నీ నేర్చుకుని ఉంటారు. సో యూనిట్స్, SI యూనిట్ కెల్విన్, సింబల్ K. టెంపరేచర్ కి అదర్ యూనిట్స్ లేవు, ఓన్లీ SI యూనిట్ ఉంది, ఇట్ ఈస్ కెల్విన్. ఒకవేళ టెంపరేచర్ ని మనము కెల్విన్ స్కేల్ లో మెజర్ చేస్తే దాన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. నోట్ రాసుకోండి. If temperature is measured in Kelvin scale, the temperature is called absolute temperature. కెల్విన్ స్కేల్ లో టెంపరేచర్ ని మెజర్ చేస్తే దాన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. ఈ లెసన్ లో మొత్తం మనము కెల్విన్ స్కేల్ లోనే టెంపరేచర్ ని మెజర్ చేస్తాం.
అది మీరు నోట్ చేసుకోవాలి. చూడండి, టెంపరేచర్ ని అదర్ యూనిట్స్ లో కూడా మనము మెజర్ చేస్తాం. నోట్ రాసుకోండి. టెంపరేచర్ can also be measured in degree Celsius, Fahrenheit degree Celsius, Fahrenheit degree, F తో రిపీట్ చేస్తాం ఎక్సెట్రా. సో టెంపరేచర్ ని డిగ్రీ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ డిగ్రీలో కూడా మనం మెజర్ చేస్తాం. సో హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత? హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్, ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు మనము డాక్టర్ దగ్గర విజిట్ చేస్తాం. సో డాక్టర్ థర్మోమీటర్ లో మన బాడీ టెంపరేచర్ ని మెజర్ చేస్తారు. సో ఆ థర్మోమీటర్ ఏమంటే ఇట్స్ డిజిటల్ థర్మోమీటర్. డిజిటల్ థర్మోమీటర్ ఉండొచ్చు లేదా మెర్క్యూరీ థర్మోమీటర్ ఉండొచ్చు. అది క్లినికల్ థర్మోమీటర్. సో క్లినికల్ థర్మోమీటర్ లో రీడింగ్స్ అనేవి ఫారెన్హీట్ లో మెజర్ చేస్తారు. సో నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత అంటే 98.6 ఫారెన్హీట్. అదే డిగ్రీ సెల్సియస్ లో ఎంత అంటే 37 డిగ్రీ సెల్సియస్. కన్వర్షన్ టాపిక్ చెప్తాం నెక్స్ట్. అక్కడ మనం ఇవి డిస్కస్ చేద్దాం. హౌ టు కన్వర్ట్ డిగ్రీ సెల్సియస్ టు ఫారెన్హీట్, ఆ ఫారెన్హీట్ టు డిగ్రీ సెల్సియస్. సో ఇది నోట్ చేసుకున్నారా? పోదామా నెక్స్ట్ కన్వర్షన్ పోదాం నెక్స్ట్. ఓకే సార్. సో డిగ్రీ సెల్సియస్ నుంచి కెల్విన్ కి లేదా కెల్విన్ నుంచి డిగ్రీ సెల్సియస్ కి టెంపరేచర్ ని ఏ విధంగా మనము చేంజ్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ టాపిక్. డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్ ఆర్ కెల్విన్ టు డిగ్రీ సెల్సియస్. డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్ ఆర్ కెల్విన్ టు డిగ్రీ సెల్సియస్ ఎలా కన్వర్ట్ చేస్తారు? ఒక క్వశ్చన్ ఉంది, మీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. సో పేజ్ నంబర్ తీయండి. పేజ్ నంబర్ 18, క్వశ్చన్ నంబర్ 8. పేజ్ నంబర్ 18, క్వశ్చన్ నంబర్ 8. పేజ్ నంబర్ 18, క్వశ్చన్ నంబర్ 8. కన్వర్ట్ 20 degrees C into Kelvin scale. 20 degrees సెంటిగ్రేడ్ ని కెల్విన్ స్కేల్ లోకి కన్వర్ట్ చేయాలంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు. దేంట్లోకి మనం మార్చాలి? కెల్విన్ స్కేల్ లోకి మార్చాలి. సో గివెన్ డిగ్రీ C is equal to 20, K is equal to క్వశ్చన్ మార్క్. లేదా కనుక్కోవాలి. ఫార్ములా ఒకటి ఉంది, ఫార్ములా నోట్ చేసుకోండి. K is equal to 273 plus డిగ్రీ C. డిగ్రీ సెల్సియస్ నుంచి కెల్విన్ కి లేదా కెల్విన్ నుంచి డిగ్రీ సెల్సియస్ కి కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా ఏమంటే K is equal to 273 plus డిగ్రీ C. ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏమి? K కనుక్కోవాలి. డిగ్రీ C ఆల్రెడీ ఇచ్చారు. డిగ్రీ C ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 20 సబ్స్టిట్యూట్ చేయాలి. therefore K is equal to 273 plus C plus తో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 20. K is equal to 273 plus 20 ఎంత చెప్పండి? 273 plus 20. 293 సార్. 290. చెప్పండి ఎంత? 293. సో ఆర్ 293 కెల్విన్. ఇది ఒక చిన్న ప్రాబ్లమ్. ఇక్కడ ఒక నోట్ రాసుకోండి. 0 డిగ్రీ C అనేది 273 కెల్విన్ కి సమానం. 0 డిగ్రీ C అనేది 273 డిగ్రీ కెల్విన్ కి సమానం. అదో నోట్ రాసుకోండి. ఇదొక ప్రాబ్లం. తర్వాత ఇంకో ప్రాబ్లం చూద్దాం. నోట్ చేసుకున్నారా? ఇది అర్థమవుతుందా ఎట్లా చేయాలనేది? ఎస్ సార్.
నెక్స్ట్ పదమ్మా ఇంకో క్వశ్చన్ కి. Yes, sir. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 19 ఇది మల్టిపుల్ చాయిస్ తో ఉంది. ఫోర్త్ క్వశ్చన్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ స్టీల్ రాడ్ is 330 Kelvin. The temperature of a steel rod is 330 Kelvin. Its temperature in degrees Celsius is dash. So ఒక స్టీల్ రాడ్ టెంపరేచర్ 330 Kelvin ఉంది. దాని యొక్క టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ లో ఎంత అని ఉంది. సో 55 డిగ్రీ సెల్సియస్, 57 డిగ్రీ సెల్సియస్, 59 డిగ్రీ సెల్సియస్ అండ్ 53 డిగ్రీ సెల్సియస్. సో మీరు చేయండి, నేను చేస్తాను. ఆన్సర్ చెప్పండి ఎంతో. 57 degrees. టెక్స్ట్ బుక్స్ ముందర పెట్టుకోండి. క్వశ్చన్ నంబర్ పేజ్ నంబర్ 19 బిట్ నంబర్ 4 ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ. పేజ్ నంబర్ 19 బిట్ నంబర్ 4. సో given K is equal to 330 Kelvin ఇచ్చారు 330 డిగ్రీ సి అనేది ఏం చేయాలి కనుక్కోవాలి. ఫార్ములా ఏమి K is equal to 273 plus డిగ్రీ సి. K is equal to right. K is equal to 273 plus degree C. K plus లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 330 సబ్స్టిట్యూట్ చేయాలి. 330 is equal to 273 plus degree C. నాకు కావాల్సింది ఏమంటే డిగ్రీ సి కావాలి. ప్లస్ 273 ని is equal కి ఈ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ప్లస్ is equal కి ఒక సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో 330 minus 273 is equal to degree C. 330 లో 273 పోతే ఎంత చెప్పండి. 330 లో 273 పోతే ఎంత 57. 57 right. Therefore degree C is equal to 57 or 57 degree C. సో ప్రాబ్లం చేసేటప్పుడు ఇట్లా చేస్తారు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. డిగ్రీ C is equal to 57 degree C రాస్తారు. రైట్ ఇది ఇట్లా రాసేస్తుంటారు. ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ C క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ వాల్యూ మిగులుతుంది. సో అందుకనేసి ఇలా చేయకండి. ఏదైనా డిగ్రీ C is equal to 57 అయినా రాయండి, లేదా 57 డిగ్రీ C అయినా రాయండి. ఓకేనా, అర్థమైందా? రాసుకున్నారా? ఇది క్వశ్చన్ అనేది క్వశ్చన్ నెంబర్ 19 మల్టిపుల్ చాయిస్ బిట్ నంబర్ 4. నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. ఇప్పుడు ఇంకొక కన్వర్షన్ ఉంది, నోట్ గా రాసుకోండి. ఇప్పుడే చెప్పుకున్నాను మీకు. నార్మల్ బాడీ టెంపరేచర్ 98.6 Fahrenheit or 37 degrees C. 37 degree C. Conversion. సో మీకు సిలబస్ లో కేవలం డిగ్రీ సి టు కెల్విన్ లేదా కెల్విన్ టు డిగ్రీ సి కన్వర్షన్ మాత్రమే ఉంది. ఫారెన్హీట్ టు డిగ్రీ సి లేదా డిగ్రీ సి టు ఫారెన్హీట్ అనేది సిలబస్ లో లేదు. బట్ ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఫారెన్హీట్ టు డిగ్రీ సి. ఫారెన్హీట్ టు సెంటిగ్రేడ్, డిగ్రీ సెంటిగ్రేడ్ ఎలా కన్వర్ట్ చేయాలా లేదా డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫారెన్హీట్ ఎలా కన్వర్ట్ చేయాలి, అరే డిగ్రీ సి టు ఫారెన్హీట్. ఫార్ములా ఒకటి నోట్ చేసుకోండి. C/5 is equal to F minus 32/9. This is the formula for converting degree Celsius to Fahrenheit or Fahrenheit to degree సెల్సియస్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం చేద్దాం.
convert 37 degrees C into degree Fahrenheit. ఇది ఒక క్వశ్చన్ అనుకోండి. 37 degrees C ని Fahrenheit లోకి కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి మనకు? 98.6 Fahrenheit రావాలి. సో సబ్స్టిట్యూట్ చేద్దామా? అయితే చేయండి, నాతో పాటు మీరు చేయండి. చెప్పండి ఆన్సర్. C ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? C ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 37 డిగ్రీ 37 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 37/5 is equal to f minus 32/9. C ప్లేస్ లో 37 ని ఏం చేశారు? సబ్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ 37/5 is equal to f minus 32/9 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 37 into 9 by 5, 37 into 9 is equal to 5 into f minus 32. 5 into f minus 32. ఈ 5 అనేది f కి 32 కి మల్టిపుల్ అవుతుంది. బ్రాకెట్ అంటే మల్టిపుల్. సో రెండు సార్లు మనం ఏం చేయాలి? మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు చెప్పండి 37 into 9 ఎంత చెప్పండి? ఎవరు చెప్తారు? చూద్దాం తొందరగా. 37 into 9 ఎంత చెప్పండి? 9 6 జా 9 7 జా 63, 9 3 జా 27, 27 plus 6 33. 333 is equal to బ్రాకెట్ ఎలా ఓపెన్ చేయండి. 5 ఏం లేదంటే ప్లస్ అని అర్థం. 5 into f 5f ప్లస్ into మైనస్ 5 into 32 ఎంత? 5 into 32 చెప్పండి. 160. 160. 333 is equal to 5f minus 160. సో మనం ఏం కనుక్కోవాలి? f కదా కనుక్కోవాలి. ఈ మైనస్ 160 ట్రాన్స్ఫర్ చేయండి ఈ పక్కకి. ప్లస్ 160 అవుతుంది. 333 ప్లస్ 160 is equal to 5f. 333 ప్లస్ 160 ఎంత? 493. 493, right? 493 is equal to 5f. ఇప్పుడు చేయండి. నాకు కావాల్సింది f. 5 అనేది f కి ఎలా ఉంది? మల్టిపుల్ గా ఉంది. మల్టిప్లికేషన్ is equal to ఒక సైడ్ వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో therefore f is equal to 493/5. 493/5. సాల్వ్ చేయండి, ఎంత వస్తుందో చెప్పండి. 493. 98.6. 5 9 ja 45. 4 3 5 8 ja 43 మిగులుతుంది. పాయింట్ పెట్టండి. 5 6 ja 30. సో 98.6 Fahrenheit. ఇది హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ బాడీ టెంపరేచర్. కానీ ఇది చూడండి, యావరేజ్ గా ఇది మీకు జనరల్ గా క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే 98.6 Fahrenheit లేదా 37 డిగ్రీ సెల్సియస్ ని టిక్ చేయండి. కానీ ఇది యాక్చువల్ గా ప్లేసెస్ మారితే కోల్డ్ ప్లేసెస్ కి వెళ్ళిపోయినామంటే అక్కడ వాళ్ళ బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఫీవర్ ఉన్నట్టు కాదు. సో అక్కడ కోల్డ్ క్లైమేట్ లో బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా హాట్ ప్లేసెస్ లో బాడీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా an average వాట్ ఈస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే సో మనం ఏం టిక్ చేయాలి? 98.6 Fahrenheit లేదా 37 డిగ్రీ సెల్సియస్. అర్థమైందా? ఇది కన్వర్షన్. ఇది సిలబస్ లో లేదు, జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి ఎలా 98.6 వచ్చింది అనేది. సో మీరు వీటిలో అడుగుతుంటారు. లాస్ట్ టైం ఒక హాఫ్ మార్క్ క్వశ్చన్ గా అడిగారు. సో వాట్ ఈస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనేది 37 డిగ్రీ C లేదా ఫారెన్హీట్ లో అయితే 98.6 Fahrenheit. నోట్ చేసుకున్నారా? ఇది Yes, sir.
conversion Kelvin to Fahrenheit or Fahrenheit to Kelvin. K minus 273 is equal to K minus 273 is equal to 5 by 9 into F minus 32. 5 by 9 into F minus 32. ఇది కెల్విన్ టు ఫారెన్హీట్ లేదా ఫారెన్హీట్ టు కెల్విన్ ని కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా. కానీ ఇక్కడ 10th క్లాస్ సిలబస్ లో మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏదంటే డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్ లేదా కెల్విన్ టు డిగ్రీ సెల్సియస్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తారనేది మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. దానిపైన ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందా? Yes, sir. కూర్చోండి. యాక్టివిటీ 1 లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. పేజ్ నెంబర్ తీయండి 2. పేజ్ నెంబర్ 2 లో చూడండి. Why does transfer of heat energy takes place between ఆబ్జెక్ట్స్ కి మధ్యలో హీట్ ఎనర్జీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మధ్యలో హీట్ ఎనర్జీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుందంటే టు అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అవడం కోసం హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంతకీ ఏమా థర్మల్ ఈక్విలిబ్రియం అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. టైం అనేది అయిపోయికి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్? హీట్ ఎనర్జీ ఆల్ సిచ్యువేషన్ లో ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే నో. వాట్ ఆర్ ది కండిషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ? హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏం కండిషన్స్ ఉండాలి? కండిషన్స్ ఏముండాలంటే ఒక బాడీ హాట్ గా ఉండాలి, ఇంకొక బాడీ కోల్డ్ గా ఉండాలి, లేదా ఒక బాడీ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి, ఇంకొక బాడీ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. అప్పుడే హీట్ ఎనర్జీ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో లేకపోతే కాదు. రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్ అయితే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాదు. సో టుమారో మనము థర్మల్ ఈక్విలిబ్రియం గురించి డిస్కస్ చేద్దాం. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. సో ఈ రోజు క్లాస్ మీకు అర్థమైందా? Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో? No, sir. సో డౌట్స్ ఉంటే కూడా మీరు చెప్పండి, మళ్ళీ గ్రూప్ లో కూడా మీరు అడగచ్చు. సో మరి స్టార్ట్ చేద్దామా ఈ రోజు క్లాస్? మళ్ళీ చదవండి ఒకసారి. రికార్డ్ కూడా చేశాను, మళ్ళీ రికార్డ్ కూడా అప్పుడే మీకు ఈ టీచ్మెంట్ యాప్ లో ఉంటుంది. అదే విధంగా లాస్ట్ లో స్టడీ మెటీరియల్స్ లో యూట్యూబ్ లింక్స్ కూడా పెట్టాను మీకు. ఫ్రీగా ఉన్నప్పుడు మీరు చూడొచ్చు ఈ లెసన్ మీకు. సో రైట్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. సో అప్పటిదాకా బాయ్, జై హింద్. అంటే ఇండియన్